హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు వినయ్ అండి. ఈరోజు మీ ముందుకి మంచి కనెక్టివిటీస్తో పాటు మంచి ఎంప్లాయ్మెంట్ జోన్కి దగ్గరలో ఉన్నటువంటి ఫైనల్ ఎల్పీ నెంబర్ వచ్చినటువంటి ఒక లేఅవుట్ అనేది తీసుకురావడం జరిగిందండి. ఈ లేఅవుట్ యొక్క కంప్లీట్ విశేషాలన్నీ కూడా తెలుసుకునే ముందు మీ అందరికి వచ్చిన రిక్వెస్ట్, కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసిన వారు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులోనైతే మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదండి. కంపెనీ వారి నెంబర్ అనేది మీకు డిస్ప్లేలో పైన ఇస్తున్నాను. అలాగే ఎవరైనా మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నంబర్ ఉంటుంది. నా నంబర్ కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అన్నది కూడా చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎగ్జాక్ట్ లొకేషన్ యొక్క వివరాలన్నీ కూడా తెలుసుకునే ముందు ఇంకో చిన్న విషయం కూడా చెప్తానండి. ఏదైతే ఇప్పుడు మనం లేఅవుట్ చూస్తున్నామో ఇది వచ్చేసి ల్యాండ్ లార్డ్ ఓనర్ షేరింగ్ ప్లాట్స్ అయితే తీసుకురావడం జరిగిందండి. మార్కెట్ వాల్యూ కన్నా కూడా మనకి గజం మీద 3500 వరకు కూడా తక్కువ చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క ప్రాజెక్ట్ యొక్క కంప్లీట్ వివరాలన్నీ కూడా యుగేందర్ సార్ గారిని కూడా అడిగి తెలుసుకుందాం పదండి. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, బాగున్నారా సార్? బాగున్నాం సార్. సార్, ముందుగా మనకి లొకేషన్ హైలైట్స్, తర్వాత సార్ సరౌండింగ్ లో కూడా ఎంప్లాయ్మెంట్ జోన్స్ కూడా మీరు రాగానే నాకు చెప్పారు. ఆ ఎంప్లాయ్మెంట్ జోన్స్ గురించి కూడా చెప్పండి సార్. హాయ్ అండి, నా పేరు యుగేందర్. ఇప్పుడున్న మన లేఅవుట్ లొకేషన్ వచ్చేసి చిన్న రావులపల్లి గ్రామం. మన లేఅవుట్కి ఉన్న డెవలప్మెంట్స్, సరౌండింగ్స్ ముఖ్యంగా చూసుకోవాలంటే బీబీనగర్ నేషనల్ హైవే, వరంగల్ హైవేకి సైట్కి జస్ట్ మనకు 7 km డిస్టెన్స్లో ఉంది. జస్ట్ 5 minutes డ్రైవ్ అండి వరంగల్ హైవేకి మన సైట్కి. అందులో నుండి కనెక్టివిటీ రోడ్డు 60 feet రోడ్ ఉంది, మెయిన్ రోడ్డు. ఫ్యూచర్లో 100 feet రోడ్డు కూడా అవుతుంది. ఇంకా మరీ ముఖ్యంగా చూసుకుంటే మనకు 200 ఎకరాల ఎంప్లాయ్మెంట్ కలిగిన ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఎయిమ్స్ హాస్పిటల్ మనకు జస్ట్ అందుబాటులో 8 km డిస్టెన్స్ మాత్రమే ఉంది. ఆ హాస్పిటల్కి కూడా మనకి ఒక 10 నిమిషాల డ్రైవ్లో ఉన్నాము. ఇంకా చూసుకుంటే మాదారం ఐటీసీచ్ పార్కు డిస్టెన్స్ కూడా మనకు ఒక 12 km డిస్టెన్స్లో ఉన్నది. అంటే మాదారం అంటే ఇప్పుడు మన ప్రాజెక్ట్ దాటినాకనే మాదారం ఇక్కడ ఎంకిరాల రూట్లో ఉందండి. ఓకే, మనకు అది కూడా మంచి ఫ్యూచర్లో బెనిఫిట్ డెవలప్మెంట్కి. దాని తర్వాత చూసుకుంటే యాదగిరిగుట్ట కూడా మనకు 20 kilometers బ్యాక్ ఉందండి. మనం ఇంకా సిటీకి జస్ట్ నియర్ దగ్గరలో ఉన్నాము. ఔటర్ రింగ్ రోడ్ చూసుకుంటే గట్కేసర్ ఔటర్ రింగ్ రోడ్, అది జస్ట్ ఒక 15 km డిస్టెన్స్ లో ఉంది. అంటే ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్ అంటే ఎగ్జిట్ నంబర్ 9. సో అది కూడా మనకు డ్రైవ్ జస్ట్ 15 minutes లో డ్రైవ్. సో ఉప్పల్ ఎక్స్ రోడ్ చూసుకుంటే 30 km, హాఫ్ అన్ అవర్ లో జస్ట్ ఉప్పల్కి మనం డ్రైవ్ చేయగా వెళ్ళగలుగుతాము. సార్, అట్లనే మనకి బ్యాక్ సైడ్ కూడా మనకి కంపెనీ ఉంది సార్, దాని గురించి కూడా చెప్పండి. సో ఈ కంపెనీ మొదటగా కనిపిస్తున్నది మనకు దాదాపు ఒక 50 సంవత్సరాల నుంచి ఉన్న కంపెనీ, 50 years old. సో చిన్నగా స్టార్ట్ అయ్యి చిన్నగా దగ్గర ఒక 400 ఎకరాల విస్తీర్ణం గల కలిగిన కంపెనీ. దాదాపు ఇందులో ఒక 4-5,000 ఎంప్లాయ్మెంట్ ఉంది. ఇంకా 2000 కెపాబిలిటీ కలిగిన షెడ్ కంప్లీట్ అవుతుందండి ఇంకా కంపెనీలో. కంపెనీ ఏమిటి సార్? అది కంపెనీ వచ్చేసి HSIL కంపెనీ, హిందూవేర్ కంపెనీ. ఈ కంపెనీ ఒక్కటే కాకుండా మనకు సరౌండింగ్ లో పవర్ ప్లాంట్ ప్రాజెక్ట్ ఉందండి. దగ్గర ఒక 200 acres లో ఉంది పవర్ ప్లాంట్. పక్కనే అల్యూమినియం కంపెనీ ఉంది, బాంబినో కంపెనీ ఉంది బీబీనగర్, జస్ట్ 7 km డిస్టెన్స్ లో. అయితే సార్, ఇక్కడ ఇప్పుడు మనకి ట్యాంక్ కనబడి హౌసెస్ కనబడుతున్నాయి. అవును సార్. అది ఏం విలేజ్ కిందకి వస్తుంది? చిన్న రావులపల్లి. లేఅవుట్ కూడా చిన్న రావులపల్లి. ఒకవేళ ఉండాలనుకున్నా కూడా అన్ని సౌకర్యాలు ఉన్నాయండి, ఎలాంటి భయం లేదు. కొన్ని HMDL ఎక్కడో లోపల ఉంటాయి, ఆ ప్రైస్ మాత్రం చాలా ఉంటాయి. కానీ కస్టమర్కి చాలా బెనిఫిట్గా మంచి హౌజెస్కి ఊర్లో దగ్గర ఉన్నాయి. అన్ని కనెక్టివిటీ హైదరాబాద్కి కానీ, బీబీనగర్ హైవేకి కానీ, షాప్స్ కానీ, కిరాణం కానీ ఇప్పుడు కట్టుకొని ఉండొచ్చు. మన వెంచర్లో ఆల్రెడీ వాటర్ ట్యాంక్ కంప్లీట్ అయింది. 30, 40, 100 feet రోడ్ అన్ని కంప్లీట్ అయ్యాయి. అప్రూవల్స్ ఏంటి సార్? HMDA అండ్ రేరా ఆల్రెడీ మనకు మార్టిగేజ్ ప్లాట్స్ కూడా రిలీజ్ అయ్యాయి. ఫైనల్ ఎల్పీ కూడా వచ్చేసి ఫైనల్ ఎల్పీ మొత్తం వచ్చిందండి. అసలు మార్టిగేజ్ ప్లాట్స్ రిలీజ్ అయ్యాయండి ఇందులో. ఓవరాల్ ఎన్ని ఎకర్స్ లేవు సార్? సార్ ఇది 11.5 వస్తుంది సార్. 11.5 acres. ఇప్పుడు మనకి ఇది వచ్చేసి ల్యాండ్ లార్డ్ షేరింగ్ ప్లాట్స్. సార్ ల్యాండ్ లార్డ్ మనకి ఎన్ని ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి? సో మనకు కరెక్ట్ మొన్న రిలీజ్ అయిన మార్టిగేజ్ ప్లాట్స్ ఒక 50 ప్లాట్లు ఉన్నాయి సార్. అందులో మనకు అందుబాటులో 50 ఉన్నాయి. 50లో సార్ మనకి ఫేజింగ్స్ ఏవి వచ్చినాయి సార్? ఈస్ట్ ఉంది సార్, వెస్ట్ ఉంది సార్, రెండు ఉన్నాయి. ఓకే, ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేజింగ్స్ అవైలబుల్ ఉన్నాయి. ఎన్ని గజాల నుంచి ఉన్నాయి సార్ అవి? 167 నుంచి స్టార్ట్ అయితే 200, 222, 400, 300, 1300, 600, 1600 ఉన్నాయి సార్. కమర్షియల్ పెద్దది కావాలన్నా కూడా వాళ్ళకి ఎలాంటి వాళ్ళ స్తోమత తగ్గట్టు వాళ్ళకి ఎలా అంటే అలా అవైలబుల్ ఉన్నాయి సార్ మన దాంట్లో ప్లాట్లు.
అయితే సార్ ఇప్పుడు దీంట్లో మనకి ల్యాండ్ లార్డ్ ఓనర్ షేరింగ్ ప్లాట్స్ ఉన్నారు అవును సార్. సరౌండింగ్ లో ఏ ప్రైజెస్ నడుస్తుంది? సో సరౌండింగ్ లేఅవుట్ లో ఎంత ప్రైస్ చెప్తున్నారు? అందరు చెప్పుకునే దానికంటే ఊర్లో మేమే సాక్ష్యం అండి. ఈ ఊర్లోనే ఉన్నాం, ఇంకెవరి దగ్గర పోయినా అసలు రెంట్ కూడా మా ఊర్లో దొరకడం లేదు. రెంట్కి హౌసెస్ కూడా రీసెంట్ గా 18,000 రూపాయల గజం పోయిందండి. గజం 18,000 రూపాయలు పోయింది. సో మనకి ఇక్కడ హెచ్ఎండిఏ కలిగి డెవలప్మెంట్స్ కలిగి మన ల్యాండ్ లార్డ్ షేర్ ప్లాట్స్ కాబట్టి మనకు రీజనబుల్ ప్రైస్ ఇస్తున్నానండి. 10,500. 10,500. అదే డెవలపర్ దగ్గర పోతే మినిమం 14,000 రూపీస్ పర్చేస్ అవుతుందండి. అంటే ఇక్కడ 3,500 గజంలో అవును తేడా సార్. వచ్చేసింది. అవును సార్ ఇక్కడ ఇప్పుడు 10,500 చెప్తున్నారు కదా, రానున్న రోజులలో ఎంత టైంలో ఎంత ఎక్స్పెక్ట్ చేయవచ్చు కూడా చెప్పండి సార్. సార్ ఇంకొకటి అండి, అలాగే ఎయిమ్స్ కూడా అండి. ఎయిమ్స్ వచ్చి 200 acres లో ఇప్పటి వరకు ఈ లోకల్ వాళ్ళకి చాలా ఉపాధి దొరికిందండి. ఇక్కడ చాలా వరకు మన ఈ చిన్నారావులపల్లి కాకుండా ముందు ఊర్లు కానీ పక్కనున్న ఊర్లు కానీ దాదాపు కొన్ని వేల మందికి అయితే ఇప్పుడు ప్రజెంట్ ఎయిమ్స్లోనే జాబ్స్ దొరుకుతున్నాయి. ఇంకా ముందు ముందు చాలా జాబ్స్ ఎయిమ్స్లో దొరుకుతాయి. అందులో ఒకటి మనకు నేషనల్ వరంగల్ హైవే దగ్గర ఉన్నందుకు ఉప్పల్ జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ డ్రైవ్లో వెళ్ళగలుగుతాం. 30 km కాబట్టి మనం 10,500 గజం కొంటున్నాం ల్యాండ్ లార్డ్ షేర్ మీద కాబట్టి 3 yearsలో 10,000 రూపీస్ కొన్న గజం రేటు వాళ్ళకు ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళకు 5,000 to 6,000 రూపీస్ బెనిఫిట్ అండి. ఏదైతే డ్యామ్ షూర్ మనకు కన్ఫర్మ్. అంటే ఇప్పుడు ఒక 10,500 ఈజీగా, ఎందుకంటే ఆ లోపు ఆల్రెడీ ఇక్కడ కన్స్ట్రక్షన్ అయినాయండి ఇండ్లు. స్టార్ట్ ఈ 3 years లోపు ఇక్కడ ఎన్ని ఇండ్లు అవుతాయో మనం ఎక్స్పెక్ట్ చేయలేము. కాబట్టి ఇండ్లు రోడ్డు అన్ని కనెక్టివిటీ ఉన్నాయి కాబట్టి ఇండ్లు అయినాయంటే సామాన్యంగా చాలా డిమాండ్ అవుతుంది కాబట్టి మనకు నో డౌట్ అండి ఇందులో. సార్ ఇప్పుడు మీరు 10,500 చెప్పారు కదా, అది ఫిక్స్డ్ ఉంటుందా, నెగోషియేషన్ ఏమైనా చేస్తారు? ల్యాండ్ లార్డ్ షేర్ ప్లాట్స్ కాబట్టి రీజనబుల్ గానే వాళ్ళు వచ్చినందుకు వాళ్ళకి ఎలాంటి తక్కువ కాకుండా బెనిఫిట్ గా ప్రైసింగ్ క్లోజ్ చేస్తాం సార్. సార్ ఇందులో మనకి బేసిక్ 167 square yards అన్నారు కదా, డైమెన్షన్ ఎంత వస్తుంది సార్? సార్ బేసిక్ డైమెన్షన్ వచ్చేసి మనకు 167 ప్లాట్ అండి. 30 into 50 అండి డైమెన్షన్స్ ఇవి. మనకు ఈ ప్లాట్ మనం పర్చేజ్ చేయాలన్నా కూడా 50% లోన్ బ్యాంక్ లోన్ వస్తుంది సార్. ఓకే, ఇందులో 50% బ్యాంక్ లోన్ వస్తుంది సార్. మనకు కొనుక్కునే వాళ్ళకి కూడా ఎలాంటి రిస్క్ లేదండి. కొంచెం పేమెంట్ వెళ్ళొచ్చు, బ్యాంక్ లోన్ కూడా వెళ్ళొచ్చు. ఎనీ బ్యాంక్ కూడా లోన్, ఏ బ్యాంక్ అయినా మనకు లోన్ హ్యాపీగా ఇస్తుందండి, ఇది నో డౌట్. సార్ మనకి ప్రాజెక్ట్ డెవలప్మెంట్స్ ఏమేమి ఇచ్చారు సార్? సార్ మనం ముఖ్యంగా చూసుకుంటే మన ప్రాజెక్ట్లో రోడ్స్ వచ్చేసి 30 feet 40 feet రోడ్, మెయిన్ రోడ్ 100 feet రోడ్ సార్. ఈ రోడ్ కూడా చూసుకున్నట్టే మనకు బీటీ రోడ్, ప్రాజెక్ట్ ముందున్న రోడ్ 100 feet రోడ్. మనది వచ్చేసి రోడ్ చూసుకుంటే బీటీ రోడ్ వేసాం సార్. ఇందులో ఎలక్ట్రిసిటీ కూడా కంప్లీట్ అయ్యాయి. ఇంకా ముఖ్యంగా చూసుకుంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా కంప్లీట్ సార్ ఇందులో. అలాగే ప్లాట్ కూడా స్టోన్ కంప్లీట్ చేసామండి. ఎవరి ప్లాట్ కు వాళ్ళ నెంబర్ అండి. అన్ని కంప్లీట్ అండి డెవలప్మెంట్ చూసుకుంటే. ముఖ్యంగా మన హెచ్ఎండిఏకి ఉండాల్సినవి మినిమం డెవలప్మెంట్స్ కంప్లీట్ అండి. అలాగే అండి మనకి ఈచ్ ప్లాట్ కూడా చూసుకున్నట్టయితే మనకి వాటర్ ఫెసిలిటీ అనేది కూడా కల్పించడం జరిగింది. ఏవైతే మనకి హెచ్ఎండిఏలో డెవలప్మెంట్స్ ఏవైతే ఉండాలో అవన్నీ కూడా డెవలప్మెంట్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయినటువంటి ప్రాజెక్ట్ అండి. దట్టు ఏంటంటే మనకి ఇక్కడ నుంచి మీరు వచ్చినప్పుడు కూడా సైట్ విజిట్ చేసినప్పుడు కూడా చూసుకోవచ్చు, హౌసెస్ కూడా కనిపిస్తున్నాయి. రెడీ టు కన్స్ట్రక్షన్ లో ప్లాట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఎట్ ప్రెసెంట్ కూడా కన్స్ట్రక్షన్ అనేది కూడా స్టార్ట్ అయింది, ఇక్కడ చూసుకోవచ్చు. సార్ ఇక్కడ 2 houses సార్ కన్స్ట్రక్షన్, 2 houses కన్స్ట్రక్షన్ అవుతున్నాయి ఇక్కడ. అయితే అండి ఈస్ట్ సైడ్ ఆఫ్ ది హైదరాబాద్ ఇక్కడ మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో అందమైనటువంటి ప్రకృతికి దగ్గరలో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా కూడా ఇది ఒక మంచి బెటర్ ప్రాజెక్ట్ అని కూడా చెప్పుకోవచ్చు అండి. ఎగ్జాక్ట్ లొకేషన్ రావాలన్నా కూడా డిస్ప్లేలో సార్ నెంబర్ అయితే ఇస్తున్నాను, సార్కి కాల్ చేసినట్టయితే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్తో పాటు ఈ ప్రాజెక్ట్కి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా సార్కి కాల్ చేసినట్టయితే క్లారిఫై అనేది కూడా చేయడం జరుగుతుంది. చివరిలో మళ్ళొకసారి ప్రైస్ యొక్క డీటెయిల్స్ కూడా చూసుకుందామండి. ఇప్పుడు మనకు వచ్చినటువంటి ప్లాట్స్ వచ్చేసండి ల్యాండ్ లార్డ్ ఓనర్ షేరింగ్ ప్లాట్స్ వచ్చినాయి కాబట్టి మనకి గజం మీద 10,500 చెప్తున్నారండి. అదే డెవలపర్ వచ్చేసి 14,000 వరకు సేల్ అయితే చేయడం జరిగింది. ఎట్ ప్రజెంట్ కూడా మీరు చూసుకున్నట్టయితే గజం మీద 3,500 వరకు మనకి ఆల్రెడీ అప్రిషియేషన్ వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. అలాగే అండి ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా కూడా చేసుకోవచ్చు అండి. ఇక్కడ మనకి రానున్న రోజుల్లో ఈ ఐటీసీస్ కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినా అనుకోండి, ల్యాండ్ మీద కూడా ఇంకా మంచి అప్రిషియేషన్ అన్నది కూడా రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ ప్రాజెక్ట్ కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే విజిట్ చేసే ముందు మాత్రం మీ ఫ్యామిలీతోటే రండి. ఏవైతే సార్ ఇప్పుడు డెవలప్మెంట్ చెప్పారో ఇవన్నీ కూడా మీకు దగ్గరుండి కూడా చూపించడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ రోజుకి ఇది వీడియో. నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి ప్రాజెక్ట్తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సార్.